ఒకటి అయిపోయింది. వాడేడే వాడి పిలిచి రోజు చెప్పుకుంటుంటారు కదా. ఎవడు కొంచెం 10 నిమిషాలు ఉంటుంది ఇందాక చూడు. వాడిని పట్టుకురావు. ముందుకు వస్తే నాకు చూపిస్తుంది రికార్డ్ చేస్తే. వాళ్ళు రావాలి అక్కడ ఎవరన్నా ప్రజాసేవలో పరిమళ నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11వ తేదీ ఆయన పుట్టాడు. 2017 ఫిబ్రవరి 11వ తేదీ 100 సంవత్సరాలు నిండుతాయి. అందువల్ల 2016 ఫిబ్రవరి 11 నుంచి 17 ఫిబ్రవరి 11 దాకా ఆయన సత్యజయంతి సంవత్సరంగా ప్రకటించారు. ఈ సత్యజయంతి సభని హైదరాబాద్ లో మన ఫిబ్రవరి 11వ తేదీ జరిపి ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. ఈ పుస్తకం చదివి స్పందించి శాఖం నాగరాజన్ ఆయన ఈ 400 పేజీల పుస్తకాన్ని ఆయన 30 పేజీల గురించి రాశారు. సరే, ఇది చూస్తే చూడగానే అందరికి ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఆయన తండ్రిని చంపుతారని ఆయన లేఖ రాశారు.
ఎవరైనా మామూలుగా చూస్తే ఏ బిడ్డైనా ఒక తండ్రి కంటే ఆ తండ్రినే చంపుతానంటే సహజంగా సమాజం ఏమనుకున్నాం, ఎంత దుర్మార్గుడా నాకు అని విషయాలు జరిగిన వాళ్ళకి అనిపించదు. కానీ ఏ పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు తండ్రిని చంపుతానన్నారు, చంపాల్సి వస్తారని హెచ్చరించారు అంటే ఆయన అనంతపురం జిల్లాలోనే నంబర్ 1 భూస్వామి. భూస్వామ్య దౌర్జన్యాలు, దాష్టీకాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో మీరు కొన్ని సినిమాలప్పుడు చూశారు. రాత్రి నేను రజనీ భావిదత్ గారి పుస్తకం నేటి భారతం అని నాగిరెడ్డి గారి ఈ తాకట్లో భారతదేశానికి అది పూర్వ 1947 పూర్వం పరిస్థితి గురించి వివరించింది రజనీ భావిదత్ గారి నేటి భారతదేశం. అయితే 47 తర్వాత పరిస్థితి వివరించింది ఈ పుస్తకం. రజనీ భావిదత్ గారి పుస్తకం చదువుతుంటే ఆయన ఏం చెప్పారంటే, భూస్వాముల దాష్టీకాలు ఎట్లుంటాయంటే, అయ్యా గ్రామంలో ఉన్న ఇంటి చిన్న చిన్నగా మంగళి, కుమ్మరి, చాకలి, వడ్డెర, మాల, మాదిగ ఈ కుటుంబాలకు సంబంధించిన ఇంటి వాళ్ళు ఎవరైనా భూస్వామి పిలిస్తే అవసరం ఎక్కే కూలికి పోవాల్సిందే. అయ్యా నాకు జరుగుతుంది, నేను బిడ్డలు కన్నాను, పాలించుకోవాలి, నేను ముట్టయ్యాను, బయటికి రాలేను, ఇవేమి చదవవు. భావిదత్ రాశాడు, ముట్టయ్యాను నేను బయటేయలేనంటే సాకాలను పిలిచి నిజమో కాదో చూసి రమ్మని చెప్పి పంపించేవాళ్ళు. ఎంత అన్యాయం, రాజకీయం భూస్వాములు సాగించారు. నాగిరెడ్డి గారు కూడా తండ్రిని చూద్దామని హెచ్చరించాడు. అంటే ఆ ఊళ్ళో చెరువు ఉంటే ఆ చెరువు ముందు నాగిరెడ్డి గారి పొలాలకు పారితేనే తర్వాత వెళ్ళి ఉంటాడు పొలాలకు నీళ్ళు. వాడు కోరితే కోరినట్టు చేయాల్సిందే కింద ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రీకాలను నువ్వు ఆగకపోతే, నీ దుర్మార్గాలు ఈ రకంగానే సాగితే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము దీన్ని చంపాలని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంత అంటే ఈ రోజు కూడా చాలా మంది జరుగుతారు. ఏమయ్యా మీరు ఇంకా విప్లవం గురించి, భూ పోరాటాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారే, అంత దౌర్జన్యం ఉందా ఇంకా అడుగుతారు. ఉందా లేదా అని ప్రశ్నిస్తుంటే గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి తెలుసు. అయితే రూపం మారింది. అదే నాగిరెడ్డి గారి తండ్రి కాలంలో నేను రూపంలోనే మార్పు రూపంలో ఈరోజు లేదు. దాని ఆధునికరించుకొని కనపడకుండా మెత్తగా అనేక రూపాల్లో ఈరోజు కూడా భూస్వామి దాష్టీకాలు సాగుతాం. సాగకపోతే నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు, మన జిల్లా సుందరయ్య గారు లాంటి వాళ్ళు, కృష్ణా జిల్లా రాజేశ్వరరావు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు వదిలేసి వాళ్ళు చదువుకుంటే ఎంబీబీఎస్ డిగ్రీ, ఆయన రాజేశ్వరరావు గారిని, సుందరయ్య గారికి పోస్ట్ డిగ్రీ, నాగిరెడ్డి గారి జిల్లా, చంద్రబాబు గారి ఇంజనీరింగ్, ఇటువంటి వాళ్ళంతా కాలేజీల్లోనే రస్టికేషన్ గురయ్యి మేనేజ్మెంట్ మిమ్మల్ని కాలేజీలో తీసేస్తామన్నా 90 కేసులు లేదు. నాగిరెడ్డి గారి లాగా ఒక సబ్జెక్ట్ లో వాళ్ళ ప్రొఫెసర్లు తప్పించిన సందర్భాలు, వీటన్నిటి కారణంగానే వాళ్ళు వదిలేశారు. అంటే ఒక డిగ్రీ పాస్ అయితే ఎవరు వృద్ధి చేసేవాళ్ళ అంటే కాదు, వాళ్ళకి నిర్ణయించుకున్నారు. ఏమని సమాజం ఇంత అన్యాయంగా ఉన్నప్పుడు, సమాజంలో ఇంత దాష్టీకాలు సాగేటప్పుడు, దుర్మార్గాలు సాగేటప్పుడు, ఈ దుర్మార్గాల్ని పరిష్కారం చేయాలంటే మార్గమేమి? మనం మన జీవితాన్ని మన సొంతం కోసం, మన సుఖం కోసం, మన భార్యాపిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టుకోవడమే న్యాయమైందా? లేకపోతే సమాజం కోసం మొత్తంగా సమాజం ఎదుర్కొనే సమస్యల కోసం వెచ్చించవలసిందా అని చేస్తే వాళ్ళకి నాకు మార్క్సే ఆదర్శంగా ఇచ్చాడు. మార్క్స్ యువకుడుగా ఉన్నప్పుడే రాశాడు, ఒక యువకుడుగా ఏది సరైన వృత్తి అన్నప్పుడు
ప్రజల కోసం సమాజం కోసం జీవితాన్ని ఖర్చు చేయడమే ఆదర్శపూర్వమైన జీవితం. ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఇంకొకటి లేదుకోమన్నాడు మార్క్స్. ఆ మార్క్స్ చెప్పిన ఆదర్శాన్ని పుచ్చుకొని వీళ్ళంతా నిలబడి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు. కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించిన కారణంగానే వాళ్ళ నిర్బంధాలకి కుట్ర కేసులు పెరిగారు. కాన్పూర్ కుట్ర కేసు, మేరట్ కుట్ర కేసు, తొలితరం కమ్యూనిస్టులు నిలబడి ఆ కుట్ర కేసులు ఎదుర్కొన్నారు. నాగిరెడ్డి గారి స్టేట్మెంట్ లో తనకు ముందు కుట్ర కేసులు ఎదుర్కొనే వాళ్ళు చెప్పిన విషయాలు ప్రస్తావించారు. అట్లాగే నాగిరెడ్డి గారి మీద ఈ కుట్ర కేసులో 1969లో నాగిరెడ్డి కుట్ర కేసుగా లేదా హైదరాబాద్ కుట్ర కేసుగా పేర్కొంది. కుట్ర కేసులో ఆరోపించిన ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే మేము ఎన్నికల ద్వారా చట్టబద్ధంగా ఎన్నికయ్యాం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకున్న ఇంటి ప్రభుత్వానికి పరిపాలన చేసే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వాన్ని కూలదయ్యమని మీరు మీ కార్యక్రమంలో రాశారు, బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రభుత్వాన్ని కూలదయ్యండి. కూలదయ్యడం కూడా ఎట్లా అంటే సాయుధంగా ఆయుధాలు పుచ్చుకొని, బాంబులు పుచ్చుకొని, తుపాకులు పుచ్చుకొని మీరు తిరగబడండి అని ప్రజలకు మీరు చెప్పారు. ఇది దేశద్రోహం కాదా అని ప్రభుత్వం చేసింది. అందుకని నాగిరెడ్డి గారు ఈ మొదటి అంశానికే సమాధానం చెప్పడంతో మొదలుపెట్టాడు. ఆయన నా అరెస్టు అని ఆయన చెప్పింది ఏంటంటే మనందరమే ఒక దగ్గర బయలుదేరాము. ఎక్కడ బయలుదేరాము? కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ దేశంలో ఎక్కడ బయలుదేరింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో సముద్రాలు చూసి ఇక్కడున్న ఇంటి భూముల్ని, ఇక్కడున్న ఇంటి అడవిని, ఇక్కడున్న ఇంటి గనుల్ని, ఇక్కడున్న ఇంటి సంపదల్ని అంతా తరలించుకోబోతున్నారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఇక్కడున్న శ్రమశక్తిని బలపడుతున్నారు. విదేశాల నుంచి సరుకులు వచ్చి అధిక ధరలకు ఇక్కడ అమ్ముతున్నారు. అనేక రూపాల్లో సంపద తరలింపు జరుగుతుంది. ఇక్కడున్న ప్రజలకి ఇక్కడున్న ఇంటి వనరుల్ని అనుభవించే డబ్బు లేకుండా పోతుంది, భూములను అనుభవించే హక్కు లేకుండా పోతుంది, నీటిని అనుభవించే హక్కు లేకుండా పోతుంది, బంగారాన్ని అనుభవించే హక్కు లేకుండా పోతుంది, ఇనువును అనుభవించే హక్కు లేకుండా పోతుంది. కాబట్టి మీరెవరు మమ్మల్ని పరిపాలించడానికి ఎదురు తిరగడంతో ఈ రెండు పార్టీలు మొదలైంది. ఇద్దరు కలిసి పనిచేశారు, జైలుకు పోయారు, ఎవరి మందాలో వాళ్ళు నడిచారు. మరి భగత్ సింగ్ ఎందుకు ఉరిచేత పోయాడు ఈ దేశంలో? భగత్ సింగ్ ఉద్యమం అటు కమ్యూనిస్ట్ ఉద్యమం కాదు, అటు కాంగ్రెస్ ఉద్యమం కాదు. వాళ్ళు గాంధీ చెప్పిన శాంతియుతమైన మార్గంలో ఈ దేశంలో మార్పు రాదు అని తీర్మానించుకోవాలి. ఈ బ్రిటిష్ పాలకుల్ని దుర్పు కుదపాలి. ఈ నిద్రపోతున్న దాని మీద ఒక పెద్ద దెబ్బ కొట్టాలి, ప్రజల్ని మేల్కొల్పాలి, ఈ శత్రువుల్ని భారతదేశ అవసరాన్ని గుర్తింపజేయాలి. దీనికోసమనే వాళ్ళు అసెంబ్లీలో బాంబులు వేశారు. బాంబులు వేసిన తర్వాత కూడా పారిపోవచ్చు, కానీ పారిపోకుండా నిలబడి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి వాళ్ళు తీసుకున్న వైఖరి ఏంటంటే మేము ఎందుకు అరెస్ట్ అయ్యామో మేము ప్రపంచానికి చెప్పాలి, మేము ఎందుకు ఈ మార్పు కోసం చెప్పి ఎందుకు ఈ రకమైన మేము మనుషులు చంపడం కోసం ఇలా మేము కేవలం వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేకమైన కార్మిక వ్యతిరేకమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడం కోసం బాంబు వేశాము. ఈ బాంబు ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ పరిపాలనని మేము ఏమాత్రం సహించము. ఈ దేశ పౌరులుగా ఆత్మాభిమానం కలిగిన ఇంటాడుగా, జాతీయవాదులుగా, జాతీయ అభిమానం కలిగిన ఇంటాడుగా అని చెప్పి ప్రకటించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏమిటి? మేము చట్టబద్ధంగా పరిపాలన చేస్తున్నాం, ఇక్కడ లా అనేది ఉంటుంది, మేము చట్టం చేశాము, మా చట్టాన్ని అతిక్రమించి మీరు అరాజకాన్ని సృష్టించడానికి టెర్రరిస్ట్ గా మీరు వ్యవహరించారు. కాబట్టి ఇది దేశంలో ప్రకటించే భగత్ సింగ్ విచారించి ముందు తీశారు.
వాళ్ళ భిన్నమైన పరిపాలనని ప్రజలకు అందించడానికి కోరుకోలేదు. కాబట్టి మీది వలస వారసత్వపు ప్రభుత్వం తప్ప మీరు జాతీయంగా ప్రజల్ని ప్రజాస్వామ్యంగా పరిపాలించడానికి కావాల్సిన నిర్ణయాల్ని, అటువంటి రాజ్యాంగాన్ని, అటువంటి చట్టాలని మీరు రూపొందించలేదు. మీ పరిపాలన అక్కడ మొదలగాలేదు. కాబట్టి నేను నా మొట్టమొదటి అభ్యంతరాన్ని ఇక్కడే తెలియజేస్తున్నాను. మా అరెస్టే మీరు బ్రిటిష్ వాళ్ళ కూర్చుకున్నారని రుజువు చేసుకోండి. కాబట్టి మేము ఎందుకే చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రకటించాం, మేము ఎందుకని తిరుగుబాటు ప్రజలకు పిలిపించాం అని అంటే ఇదిగో కారణాలు అని ఆయన చెప్పాడు. యశ్వంతరావు గారు ఎవరైనా చెప్పారు, వ్యవసాయం ఉంది. ఎవరిది వ్యవసాయం? భూమి మీద ఎవరికి ఉంది? దున్నేవాడికి భూమి. సహజంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కమ్యూనిస్ట్ నినాదం అనుకుంటారు. కానీ ప్రపంచ చరిత్ర తిరిగిస్తే ఇది కమ్యూనిస్ట్ నినాదం కాదు, ఇది పెట్టుబడిదారుల నినాదం. ఇంగ్లాండ్లోను, ఫ్రాన్స్లోను రాచరిక వ్యవస్థ పెట్టుబడిదారులని పీడిస్తూ ఉంటే ఆ పెట్టుబడిదారు వ్యవస్థను ఎదగనీయకుండా దెబ్బ కొడుతూ ఉంటే పెట్టుబడిదారులు రైతాంగాన్ని పిలిపించారు. మేము అధికారంలోకి వస్తే భూములు మీకు పొందుతాం అని పిలిపించి రైతాంగాన్ని కలుపుకొని అక్కడ ఉన్న రాజకీయ ప్రభుత్వాన్ని పోగొట్టారు. ఆ రకంగా వెలుగులో అది ప్రజాస్వామ్య నినాదం కనుక కమ్యూనిస్టులు కూడా దాన్ని అందించుకున్నారు. కమ్యూనిస్టులు అత్యున్నతమైనది ఏమిటి అంటే భూమి మీద ప్రజలందరినీ హక్కు, సమాజంలో ఉన్న సరసంపదల మీద ప్రజలందరినీ హక్కు, పని చేసేవాడు చేసినంత చేయొచ్చు, కావాల్సినంత అనుభవించవచ్చు. మా సమాజం మేము కోరుకునే సమాజం వస్తే నిజానికి మేము అనుసరించేది అని కమ్యూనిస్టులు ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో మార్క్స్ చెప్పింది. అందువల్ల భూమిని పంచడం అన్నది ఎందుకోసం అంటే మీరు కోసం అనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది? నైజాం నవాబు వ్యతిరేకంగా 1946 నుంచి 57 దాకా తెలంగాణలో ప్రజలు సాయుధాయి పోరాడారు. ఎందుకు పోరాడారు అంటే నైజాం నవాబు యొక్క జమీందారీ దీంట్లో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ప్రజల మీద విచ్చలవిడిగా కట్టడం చేశారు. వాళ్ళు పెంచుకునేటి కోళ్ళు తిన్నారు, వాళ్ళు పెంచుకునేటి గొర్రెలు తిన్నారు. వాళ్ళది అంటూ ఏమీ లేదు. భూస్వామ్యంలో ముందు పనిచేయాలి. భూస్వామ్యం దున్నిన తర్వాతనే వీళ్ళు పొలం చూసుకోవాలి. వాడి పొలం పాతకొచ్చిన తర్వాతనే వీళ్ళు బతకొసుకోవాలి. ఈ లోపల ఏమన్నా వారించి అయిపోతే కూడా ఎవరికేం జవాబుదారీ ఏం లేదు. వాడు గవర్నమెంట్ వాడు విధించిన పెనాల్టీలన్నీ చేయాలి. పోలీసు పటేళ్లు ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ నియమించిన ఉద్యోగులు వాళ్ళు ఇష్టపడినట్టుగా పీడిస్తున్నారు. ఆ పీడనకు వ్యతిరేకంగానే కమ్యూనిస్టులు ప్రజలను ఆర్గనైజ్ చేశారు. ఆ ఆర్గనైజ్ చేసే క్రమంలో భూస్వాములు కాల్చి చంపితే దానికి వ్యతిరేకంగా ప్రథమ సంఘం కర్రలు తీసుకొని ఎదురు తిరగడం మొదలుపెట్టి ప్రపంచాల దగ్గరికి, తుపాకుల దగ్గరికి వచ్చి కమ్యూనిస్టులు ప్రజల్ని సాయంత్రం చేసి నైజాం సైన్యాన్ని తరలించారు. నైజాంలో ప్రభుత్వం అనేది లేకుండా చేసి ప్రజల చేతుల్లోకి అధికారాన్ని తీసుకొని 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూముల్ని పంచారు. ఆ రకంగా పంపకం చేసిన భూముల్ని మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళందరికీ కాంగ్రెస్ తో పెట్టుకొని గ్రామాల్లో వచ్చి మళ్ళీ భూముల్ని వాళ్ళకి పంపించారు. కమిషన్ చేసింది నేరమా? ఈ ప్రశ్నే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ స్వయంగా నాయకత్వం ఇచ్చినటువంటి విషయాలు. అందుకని కాంగ్రెస్ పట్ల ఏ వైపు తీసుకోవాలి? కాంగ్రెస్ భూస్వామ్యం చేస్తుందని నమ్మాలా? నెహ్రూ చాలా విషయాలు మాట్లాడాడు. నెహ్రూ కొటేషన్ కనుక మనం చూస్తే, ఆయన ప్రకటనలు చూస్తే నిజంగా చాలా అభినయవాది, ఎందుకంటే సోషలిస్ట్ ఉన్నారు, ఈయన విషయాన్ని పరిష్కారం చేస్తాడని నమ్ముతారు. కానీ భూముల్ని పంచిన కమ్యూనిస్టుల్ని 51 దాకా అంటే 47లో వీళ్ళు అధికారంలోకి వస్తే 4 ఏళ్ల పాటు నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సాయుధ పోరాటం తెలంగాణలో సాగింది. ఆ కాలంలో ఆయన చేసిన పని కమ్యూనిస్టుల్ని కాల్చాం. నైజాం నవాబు చేతిలో చనిపోయిన కమ్యూనిస్టుల కంటే నెహ్రూ సైన్యం చేతిలో చచ్చిపోయిన కమ్యూనిస్టులు ఎన్నో రెట్లు ఉన్నారు. గ్రామాల మీద
దౌర్జన్యం చేశారు, మహిళలను అత్యాచారం చేశారు, ఆడవాళ్ళ ఎదురుగా మగవాళ్ళని ఎత్తులతో నిలబెట్టి గాంధీకి తీయాలని రాకపోయారు. కృష్ణా జిల్లాలో ఎవరు పాటున్నటువంటి గ్రామాల్లో ఇవన్నీ ఏమి దౌర్జన్యాలు ఏమి. అందుకనే నిజంగా కమ్యూనిస్టు చైతన్యం ఉన్నవాడు కాంగ్రెస్ ఈ దేశంలో మార్పు తీసుకురాదు, కాంగ్రెస్ ఈ దేశంలో భూస్వాముల పక్షం, కాంగ్రెస్ ఈ దేశంలో బడా పెట్టుబడిదారుల పక్షం. ఎందుకంటే తాతాలు పిల్లలు దానియాలు సింగానియాలు ఆ రోజుల్లో వేరుమూసిన పెట్టుబడిదారులు ఈ రోజు వెనకపోయారు. 30 కోట్ల నుంచి 300 కోట్లకి 400 కోట్లకి ఎదిగారు. అప్పటికే రజనీ బాబు పుస్తకం అంటే వాళ్ళ పరిస్థితి. నాగిరెడ్డి గారి పుస్తకం నాటికి 3,000 కోట్లు 4,000 కోట్లు వచ్చారు. ఈ రోజున లక్షల కోట్లకి ఎదిగిపోయారు అంబానీ, అదని. దేశ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్ కంటే మించిన ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి పొందగలిగారు అంటే ప్రభుత్వ ధనాన్ని పొందకుంటే పొందగలిగారు, ప్రజల సంపదలు లూటీ చేసే పొందగలిగారు. ఈ విషయాన్ని నాగిరెడ్డి గారు దీంట్లో చెప్పారు. మీ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది, ప్రజాస్వామ్యం అని మీరు చెబుతున్నారు. ఏ ప్రజాస్వామ్యం? ఇప్పుడు కూడా చాలా మంది అంటారు గవర్నమెంట్ అంటే మనమే కదండి, గవర్నమెంట్ అంటే మనం, గవర్నమెంట్ అంటే మనం కాదు. మోడీ గారి లెక్కలో ఎవరు ప్రజలు? చంద్రబాబు నాయుడు గారి లెక్కలో ఎవరు ప్రజలు? ఎవరికి మేలు చేయడం కోసం వాళ్ళు చట్టాలు చేస్తున్నారు? ఏమన్నా పాత చేతిలో బిర్లా చేతిలో ఉన్న ఈ భూములు వాళ్ళు ఏమైనా లాగేస్తున్నారా? వాళ్ళ చేతిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములే ఉన్నాయి. వాటిలో ఒక ఎకరా తీసుకోవట్లా. ఎవరి భూములు తీసుకుంటున్నారు? సగటు రైతుల భూములు తీసుకుంటున్నారు. మీరు వ్యవసాయం చేస్తారో చేస్తారో మాకు అనవసరం, మాకు భూమి కావాలంటే చేయండి. 1894లో బ్రిటిష్ వాడు చట్టం చేశాడు, మాకు ప్రభుత్వానికి ఏదైనా అవసరమైతే మీరు కాదు లేదు అనుకుంటా భూమి ఇచ్చి తీరాల్సిందే, నేను భూసేకరణ చట్టం చెప్పి వాడు ప్రకటించాడు. ఆ చట్టంలో వాడు చెప్పింది ఏంటంటే ఒక రైల్వే లైన్ వేయడానికి, ఒక రోడ్ వేయడానికి, లేదంటే ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు పెట్టుకోవడానికి ఏదైనా ప్రభుత్వం అవసరమని భావిస్తే ప్రజోపయోగం రీత్యా మీ భూములు తీసుకునేయండి అంటే మాకు స్పష్టం చేశారు. అయితే అది తర్వాత కాలంలో ఎక్కడ మార్చారు? కృష్ణపట్నం పోర్టు కట్టాలి. ఎవరు కట్టారు? ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టిందా? ఒక పెట్టుబడిదారుడు కట్టాడు. ఆ పెట్టుబడిదారుడు కట్టడానికి ప్రభుత్వం ప్రజాపయోగం అనే పేరు చెప్పి భూముల సేకరించడానికి కడ దగ్గర అపాచీ ఫ్యాక్టరీ పెట్టాడు, దైవాన్ని వచ్చి చెప్పుల ఫ్యాక్టరీ. వాడికి ఎకరాలు ఇచ్చారు, ఎకరా రూపాయలు ఎకరా. అది ప్రజాప్రయోజనం అనే తెలిపారు. ప్రభుత్వ అవసరం కోసం బయలుదేరినేది చట్టం ప్రజా ప్రయోజనం అనేది దానికి ఉన్న ఈ అర్థాన్ని విస్తరింపజేసి ప్రైవేట్ పెట్టుబడులకి అనువైన పరిశ్రమల్ని పెట్టడానికి కూడా ప్రజా ప్రయోజనం తెచ్చి భూములు సేకరించడానికి ప్రభుత్వం. దీని మీద చర్చ జరిగి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. దానికంటే నిరంకుశమైన చట్టాన్ని తేవడానికి బీజేపీ పాల్గొంటున్నారు. అంత ముందు చట్టంలో కొన్ని గాజులు పెట్టారు. 100కి 70-80 మంది జనాన్ని వ్యతిరేకిస్తే ఆ గ్రామంలో భూములు వేయడానికి తీసుకోవద్దు వెళ్తామన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పెట్టిన చట్టం ప్రకారం ఆ రైతులు ఏమంటారో మనకు అనవసరం. ప్రభుత్వం భూమి తీసుకోవాలని నిర్ణయిస్తే తీసుకోవడం. ఇక వెనక ముందు ప్రజల అభిప్రాయం అది ఇదే లేదు. కాకపోతే ఎకరానికి 1 లక్షలు కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, దాని విషయం మాట్లాడుతున్నాం. ఈ పొడిషన్ చట్టాన్ని తీశారు. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చేశాడు. అమరావతిని కట్టమనే పేరుతో ఆయన అధికారంలో రావడంతో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి నినాదం ఇచ్చి ఆయన ఊళ్ళో ప్రచారం చేశారు. జాబు ఇయ్యడం గురించి ఆయన ఒక్క నిమిషమైనా ఆలోచించాలి నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ ఏ ఉద్యోగానికి సంబంధించిన
దీని వెనకాల ఏముంది? దాని చుట్టూగా మా నారాయణ కోరుకున్నాడు, పొలారావు కోరుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ వస్తుందో తెలుసు. మేపంలో వాళ్ళు తెలుసు ఆవిడ దీన్ని బయట చెప్పుకొనేసారు. కాబట్టి బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్కి వాళ్ళు మనసుకోవాలి. ఈ రోజున అక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఒకటి గీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మలేషియా నుంచి, సింగపూర్ నుంచి ఇంజనీరింగ్ నుంచి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ కట్టడాలు కట్టడానికి చేస్తున్నారు. ఆయన బహిరంగంగానే మాట్లాడాడు. మన దేశంలో ఇంజనీరింగ్ ఏమవుతుంది, ఏం తెలివితేటండి ఏం చేస్తారు బస్సు గతంలో మలేషియా వాడు సింగపూర్ వాడు అయితే కట్టగలుగుతారని కూడా ఆయన చెప్పాడు. అంటే ఈ తెలివితేటలు ఏమన్నా మనం 60 ఏళ్ళు వీళ్ళ పరిపాలనలో ఇంజనీరింగ్ విద్య సాగించిన తర్వాత, ఎన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన తర్వాత ఈ దేశంలో నిపుణ ఇంజనీర్ లేడని చంద్రబాబు ధీమాగా చెప్పగలిగాడంటే ఏమన్నా లేరా? నిజంగా దేశానికి అందరికీ తెలిసిందే. ఇలా అమెరికాలోనో ఇంకో చోటనో పెద్ద ఎత్తున పోయి పనులు చేస్తూ ఉన్నది, ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఇది చేస్తున్నది, సైన్స్ లో కానీ దీన్ని అంతా ఇచ్చేస్తున్న దాంట్లో భారతీయుల సంఖ్య గణించదగినదిగా ఎంతో మంది బయటికి పోయి ఇక్కడ బతకలేక ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగాలు ఇక చేసుకోవాలనే స్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయినా వాటిని వదిలేసి ఈ రోజున వాళ్ళకి భూములు చెప్పడానికి, వాళ్ళ ద్వారా ఇక్కడ నిర్మాణాలు చేయడానికి కోరుకుంటున్నాడు. బడ్జెట్ అంతా దాని పెడుతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక సంవత్సరం క్రితం మనం పడ్డ అవస్థ నెల్లూరులో చూసాం. డెంగ్యూ జ్వరం వస్తే నెల్లూరులో హాస్పిటల్ పట్టాల, ఏ ఆసుపత్రిలో కూడా బెడ్లు లేవు. అయ్యా కింద పడుకొనిచ్చినా మాకు వైద్యం చేస్తే చాలా ఎందుకు వచ్చిందంట? దోమలు నిర్మూలించగలిగినటువంటి యంత్రాంగం లేదు. చిన్న కారణం, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ దేశంలో కూడా ఇంత దుర్మార్గమైన పరిస్థితి లేదు. ఈ రోజుకి కూడా లెక్కేస్తే ప్రపంచంలో టీబీ రోగులు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే భారతదేశంలో. అమెరికా వాడు కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఇండియాలో వచ్చిన టీబీ మా దేశానికి ఇక్కడ ఎదుగుతూనే, అందుకని వాడు ₹100 ఇచ్చి ఈ దేశంలో టీబీ వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. దేశంలో ఆ స్కీమ్ దొరుకుతుంది డివోటే. మన వాళ్ళకి ఏమిటంటే అలవాటు, టీబీ మనం మొదలు పెడితే నాకు తగ్గింది లేదని 4 నెలలు వేసుకొని మానేస్తాడు. అది పూర్తి కాదు. దానికంటే బలమైన టీబీ కూడా వస్తుంది, మల్టీపల్ రెసిస్టెంట్ టీబీ. ఆ టీబీ నివారించడం కష్టమైంది. అది మాకెక్కడ ఉంటుందో అనేది కూడా భయపడి ఈరోజు భారతదేశంలో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. అందువల్ల ప్రజారోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ మనం లెక్కేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఖర్చు పెడుతున్నాం ఈరోజు? మన ఆదాయాల్లో అత్యధిక భాగం ఏది ఖర్చు పోతుంది? ఏ కుటుంబాన్ని లెక్కేస్తున్నా జనశక్తి దగ్గర మేము వేసేటప్పుడు 300 కుటుంబాలు ఉంటే స్కూల్ పెడితే మొత్తం పిల్లలు మా దగ్గరికి వచ్చారు మన స్కూల్కి. ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే రిక్షా లాగే ఆయన కూడా ₹10 చేతిలో ఏదో ఒకటి చేసుకొని ఇంగ్లీష్ మీడియం కాలేజీకి పంపించడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వచ్చింది ఇది అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చదువులు సంపదలుచుకుంది. ప్రభుత్వ చదువు అనేది లేకుండా చేయదలుచుకుంది. ఈ చదువులు పిచ్చి చదువులని ప్రచారం బయట చదువుతుంటే మనం చూసుకుంటూ కాదు దానికి అంతా కూడా పడింది. నిజమైన ఇంగ్లీష్ లో చదువుకోవడం అయితే నేను కూడా ఇంగ్లీష్ కూడా పెడతాను అంటే అయిపోవాలి. జనం ఓహో నిజమే కావాలి గవర్నమెంట్ బడి అంటాను నేను దగ్గరికి వచ్చేసారు. పల్లెల్లో పడితే ఆ ఊళ్ళో పడి చదువుకోవడం కాకుండా బస్సు ఆటోలో ఎక్కి కాన్వెంట్కి పోవడం అనేది నామమాత్రంగా పెరిగిపోయింది. ఇదంతా తెలియటం అంటే పాలకులు ఈ 60-70 ఏళ్ళుగా చేస్తున్న వ్యూహం ఏమిటి అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే ప్రతి పైసాని గుర్తుకోవాలి, ఆదాయం వాళ్ళు అనిపించకూడదు. ఏ రూపంలో లాక్కోగలుగుతామో ఆలోచన చేస్తున్నాయి. నాగరిక గారు అప్లై చేసింది ఈ పరిపాలన ప్రజా వ్యతిరేకమైంది, ప్రజాకంటకమైంది. వీళ్ళు ప్రజా
ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు జరుగుతున్నాయి వాళ్ళు, వీళ్ళతో కూడింది భారతదేశం. కానీ భారతం ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరికి అంటే పైన మంది భూస్వాములకి, ధనాఢ్య వర్గాలకి, పెట్టుబడిదారులకి, వీళ్ళకి అవసరమైన పాలసీలు చేయడం కోసమే వాళ్ళ దగ్గర కూర్చున్నారు. ప్రజల పేరు చూస్తారు కానీ బడ్జెట్ లో కేటాయింపులన్నీ వాళ్ళకే జరుగుతుంది. బడ్జెట్ లో లెక్కేస్తే ఎంత వీళ్ళు విదేశాల నుంచి తెచ్చిన అప్పు, నాగిరెడ్డి గారి స్టేట్మెంట్ రాసే నాటికి బడ్జెట్ లో లోటు 10,000 కోట్లు విదేశాల నుంచి అప్పు తెచ్చారు. ఈ రోజు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టిన చివరి బడ్జెట్ లో 16 లక్షల కోట్లు అప్పు చూపించిపోయాడు. ఇప్పుడు 38 లక్షల కోట్లు వీళ్ళు అప్పులు చూపిస్తున్నారు. ఆ అప్పులకు కిస్తీలు కట్టడానికే బడ్జెట్ లో ఉన్న 38% దాదాపు 40% డబ్బుల్ని దానికే కేటాయిస్తున్నారు. ఆ అప్పులకి కంతులు అంటాం కదా మనం, వడ్డీ అసలు కొంత కలిపి ఇన్స్టాల్మెంట్ కడతాం. ఆ ఇన్స్టాల్మెంట్ కింద కట్టేయడానికి బడ్జెట్ లో ఉన్న 100 రూపాయలు 40 రూపాయలు పోతుంది. ఏమీ పరిపాలన చేయడానికి. రెండోది నాగిరెడ్డి గారు అప్పుడే చెప్పింది ఏమిటంటే ప్రజల ఆరోగ్యానికి, ప్రజల విద్యకి మీరు కేటాయిస్తాను ఎంత, మిలిటరీ మీద మీరు కేటాయిస్తారు. మిలిటరీ అవసరమా, మిలిటరీ కోసం కేటాయించాలా అన్నప్పుడు దేశంలో 100 రూపాయల సరుకు ఉత్పత్తి అవుతుంది అనుకుంటే 4 రూపాయల మొత్తాన్ని దేశంపై మిలిటరీ బడ్జెట్ కేటాయించారు. అదే సందర్భంలో చదువుకి, వైద్యానికి ఎంత కేటాయించారు అంటే 1 రూపాయి 70 పైసలే కేటాయించారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఏది అవసరం? దేశ రక్షణ పేరుతోటి తుపాకులు అవసరమా అంటే మీరెవరికి ఎదురు అవసరం? విదేశాల నుంచి కాపాడుకోవాలి కదండి, దేశ రక్షణ లేకపోతే ఎక్కడండి ఏ రక్షిస్తున్నారు చెప్పండి నాకు. ఈ రోజున విదేశాల నుంచి రక్షించడం అనే పేరుతోటి భారత పాలకులు పెంచి పోషిస్తున్నాయి. మిలిటరీ ఏం చేస్తుంది? ఏ దేశం నుంచి ఈ దేశాన్ని రక్షిస్తున్నారు అంటే మనకి ఎక్కడా లేదు. కాశ్మీర్ లో వేల కోట్ల రూపాయల తగలు వస్తున్నారు. ఆ చిన్న ముక్క కోసం నేను అంత తగలిపోయాను. ఇప్పుడు కూడా ఉడుకుతా ఉంది, ఉదకుతా. పోలీసు వాడు ఇష్టారాజ్యంగా పెట్టలు కాల్చిపడేస్తున్నాడు. కాల్చిపడేస్తే ఆ జనం తిరగబడి మీరు మమ్మల్ని కాల్చడం ఏమిటి తెలుసుకుంటామని చెప్పి వీధుల్లో వచ్చి కొట్లాడుతున్నారు. అందువల్ల భారతులు ఎన్నేళ్లుగా సాగిస్తూ వస్తున్న పరిపాలన ఏంటి అన్నప్పుడు ప్రజల రక్షణ కాకుండా, ప్రజలకి కీలకంగా ఏది అవసరమో దానికి సంబంధించిన విషయాలు కాకుండా 3 లక్షల మంది రైతులు సొంత భారతదేశంలో ఆత్మహత్యలు చేస్తున్నారంటే దేనికి నిదర్శనం? రైతు అసలు ఆత్మహత్య చేస్తున్న టెండెన్సీ ఉన్నట్టుడైనా, ఆ స్వభావం ఉన్నట్టుడైనా. బ్రిటిష్ కాలంలో కూడా కలుపు చచ్చిపోయారు రైతాన్ని, తిండిలాగా చచ్చిపోయారు. కానీ ఎప్పుడు ఊరేసుకొని చచ్చిపోవాలా, ఎప్పుడు పురుగుని తాగి చచ్చిపోవాలా. కానీ ఈ పాలకులు చేస్తున్న పని ఏంటి అంటే వ్యవసాయంలో రైతు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ సమస్యలను పరిష్కారం చేసి ధీమాగా, ధైర్యంగా నా భూమిని నన్ను కాపాడు, నా భూమి మీద బతికేస్తాయి, నేను వ్యవసాయం చేసి ఈ భూమి మీద నిలబడగలుగుతాను అని అనుకునేటట్టుగా చేసే తత్వం ఈ పాలకులుగా అని ప్రశ్నిస్తుంటే దాని వైపు పాలకుల ప్రయాణం లేదు. వ్యవసాయ రంగంలో తెస్తారని సంస్కరణలన్నీ ఏమిటి, పెట్టుబడులన్నీ ఏమిటి? బ్యాంకులు జాతీయం చేసినప్పుడు 18% అప్పులు రైతులకు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చారా? కోల్డ్ స్టోరేజ్ ఇచ్చే అప్పు కూడా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇచ్చే అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ ఇచ్చే అప్పు కూడా వ్యవసాయకు లెక్కల్లో చూపు చేసి దాన్ని అంతా రైతులు ఇచ్చినట్టుగా బుకాయించడానికి కోరుకుంటున్నారు. రైతు అప్పు కోసం పోతే రకరకాల పెట్టే ఇబ్బందులన్నీ మనకు తెలిసి, కార్లకి లోన్లు ఇవ్వడానికి మేళాలు పెట్టి వీధుల్లో సామ్యానాలు వేసి మీరు రండి మేము కాదిస్తాము, స్పాట్ మీరు ఆధార్ కార్డు చేస్తారండి మేము పంపిస్తామని చెబుతున్నాం. మరి అదే రైతుకు ఆ ప్రాంతం ఎందులో వీడియో లేదు, రైతులు ఎందుకు నమ్మకంలోకి తీసుకోవట్లేదు? రైతు పండించిన పంటకి ఈ రోజు కూడా మార్కెట్ సౌకర్యం లేదు. ఎందుకు లేదు? ₹1 టమాటా అమ్ముద్ది, 80 రూపాయలకి టమాటా లేదు. ఎప్పుడు రేట్ వస్తుందో, ఎప్పుడు రేట్ రాకుండా పట్టణంతా కూడా వస్తుందో అందరికీ
ఇతర దేశాలు పోయిస్తున్నారు, చూసి వస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు అంటే మీరు మంట వేయండి, ఇంకో మేము ఇంత రేటు గ్యారెంటీ ఇస్తామని ఇంకో ఒప్పందం చూసుకుంటున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు సంవత్సరం అంతా మీకు రేట్ ఇస్తాం. ఆ పని 70 ఏళ్ళు గడిచినా ఈ రోజుకి ఎందుకు చేయరు? దానికి జవాబు లేదు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ మాత్రం వ్యవసాయ పంటల మీద అన్నిటి మీద వసూలు చేసుకొని ప్రభుత్వం కూలుతుంది. అనుకో రైతుని పునారాలు చేస్తూ పెట్టుబడులు పెరిగిన దాని ఫలితంగా ప్రభుత్వ సహాయం తగ్గిన దాని ఫలితంగానే రైతాంగం ఆత్మహత్యలు చేస్తున్నారనేటిది అనేక నివేదికలు తేల్చిపోయి పరిష్కారానికి రాజశేఖర రెడ్డి కోరుకోలేదు, చంద్రబాబు నాయుడు కోరుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి కోరుకోలేదు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత రైతాంగ సంస్థల మీద ఏదైనా తీర్మానం చేశాడా, ఏదైనా నిర్ణయాలు చేశాడా? గుంటూరు జిల్లా ఉంటే అక్కడ రైతాంగం అంతా పత్తి పండించినంతా ఈరోజు పత్తి పరిశ్రమ, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, జూట్ జిన్నింగ్ ఇండస్ట్రీ మొత్తం వేల మంది ప్రోత్సాహం లేదు. నెల్లూరు జిల్లాలో వస్తే రైస్ మిల్లర్స్ అంతా మేము మిల్లులు నడుపుకోలేకపోతున్నాం, చేతులు ఎత్తేస్తున్నామని చెబుతున్నాం. ఎందుకని అంటే మాది బాయిడి బియ్యం ఆంధ్రాలో అమ్ముకో, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవాలి. ఎగుమతి చేసుకోవడానికి కావాల్సిన మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు పంపించుకోవడానికి కావాల్సిన ఏర్పాటు కూడా ప్రభుత్వాలు చేయడం లేదు. ఎక్కడ చదువులేదు అనేది ఒక పక్క విదేశానికి దిగుమతి వస్తుంది, ఎగుమతి వస్తుంది. ఇప్పుడు చేస్తున్నాడో ఏమిటో దేని మీద అనుకోలేదు. మళ్ళీ ఏతావాదం ఎవరికి జరుగుతుంది అంటే వినియోగదారులకు ఇచ్చినప్పుడు మనకి కిలో బియ్యం 50 రూపాయలు. వాటర్ రేట్ ఏమో పోషిస్తారు, అక్కడ బియ్యం రేట్ ఏమో పెరుగుతుంది. అన్ని కొనుక్కుందాం అంటే కిలో 150 రూపాయలు 200 రూపాయలు. పెద్దము మినము ఏం తినాలి? ఎందుకంటే మనకందరికీ సాంప్రదాయంగా పుట్టినేటి బిడ్డకి అన్నము కాస్త పప్పు కలిపి తెలిపి అలవాటు. అదే మనం బతికించింది. ఆ కందిపప్పు కూడా పెట్టుకోలేని స్థితిలోకి ఈ రోజున సగటు మనిషిని నిండారు. నూనెల్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. మన వేరుశనగ పంట నాశనం చేశారు. 20 ఏళ్ల కింద నూనెల్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. పామాయిల్ ఆ రోజు ఎంత లీటర్ 10 రూపాయలు మొదలుపెట్టారు. ఈ రోజు అదే పామాయిల్ ఎంత పెరిగిందయ్యా? 50 రూపాయలు లేకుండా ఈ రోజు పామాయిల్ లేదు. 7 రెట్లు పెంచుకుంటున్నారు. దిగుమతులతో పెంచుతున్నారు. ఈ దేశంలో పండించుకునే అవకాశం లేదా అంటే ఈ దేశంలో చేసి చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకోవడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంతకుముందు 100 కోట్లతో సరిపోతుంది. ఈరోజు 1,00,000 కోట్ల నూనె దిగుమతి చేస్తుంది. ఈరోజు కందిపప్పు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాం. ఎందుకు వచ్చింది ఇది? నిజంగా దిగుమతి చేసుకోవాలా? సరుకు లేదా అంటే సరుకు ఎక్కడుంది? పెద్ద పెద్ద మోడీ గారి స్నేహితులు, చంద్రబాబు గారి స్నేహితులు మార్కెట్లో కొనే చేసి గోదాములో దాచిపెట్టారు. ఆ గోదాములో నుంచి ఆ సరుకుని బయటికి లాగి అమ్మవచ్చు. ఆ కంట్రోల్లోకి తీసుకునే అధికారం చట్టం ప్రభుత్వం ఉంది. ఆ చట్టాలన్నీ ఇంకా మోడీ గారు చెప్పింది గతం నుంచి చాలా చట్టాలు వృధాగా ఉన్నాయి. ఆ వృధాగా ఉన్న చట్టాలన్నీ నేను రద్దు చేస్తాను, పరిపాలనని సులభతరం చేస్తాను. ఏమిటి ఆయన చేసిన చట్టాలు అంటే కార్మికులకు అనుభవం చట్టాలని తీసుకురాడు. పెట్టుబడిదారులకి అనుకో ఎంత చెప్పా కదా, మీరు గోడు లబోదిగో అన్నా మీ భూములు లాగేసుకోవడానికి కావాల్సిన చట్టాలు చేయడానికి అక్కడ అడుగుతున్నాం. ఇదేమి నాకు ఏమనడానికి వీల్లేదు. మీ కోర్టు పోతారనుకోండి, లేదా ఇంకేదో ఏం చేసుకుంటారో చేసుకోండి అని నేను దగ్గరికి పిలిచాను. 10 మంది కార్మికులు ఉన్నాయి చోట కార్మిక చట్టం అమలుపడాల్సిన అవసరం లేదు, పోమన్నాడు. ఫ్యాక్టరీలో సరైన సౌకర్యాలు ఉన్నాయో లేవో చెక్ చేసేయండి, అధికారం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ లేదు, పోమన్నాడు. వాళ్ళకి కావాల్సినది ఎర్ర కార్పెట్ వేసి చిన్న చిన్న పరిశ్రమలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు బడా బడా కంపెనీలను ప్రోత్సహించి ఈ రోజున పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కావాల్సిన చేశారు.
ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? ఒకప్పుడు ప్రభుత్వం రంగంలో ఉన్న ఇంటి వైద్యాన్ని ప్రైవేటీకరణానికి కావాల్సిన దారులు వేశారు. ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత జరిగింది ఏంటి? ప్రైవేట్ ఆసుపత్రులు బ్రహ్మాండంగా పుట్టుకున్నాయి, కోటాలో దండుకున్నాయి. గవర్నమెంట్ దగ్గర మనసు ఉంది. మనమేమనుకున్నాం, అబ్బా మా బిడ్డ ఆపరేషన్ జరిగింది, 4 లక్షలు 1 లక్షలు లేకుండా మా గవర్నమెంట్ చేస్తాను. కానీ దాని వెనకాల జరిగింది ఎవరు డబ్బు ఇచ్చాడు? రాజశేఖర రెడ్డి అంటే మన డబ్బు. ఏం చేస్తున్నారు? మనల్ని తాగబోపించి గాంధీని విస్కీని గ్రామ గ్రామానికి సంస్థకి బెడ్ షాపులు పెట్టి మీరు తాగుతారా లేదని తాగించి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఇష్టమైన ఇంటి పక్కలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. మొత్తం సంక్షేమ పథకాల పేరుతో మనల్ని ఏమో మోసం చేస్తున్నారు. రూపాయి బిగిస్తున్నాం, గ్రామీణ ఉపాధి పథకం ఇస్తున్నాం, లేకపోతే పిల్లల పుస్తకంగా సైకిల్ ఇస్తున్నాం, అది ఇదేని చెప్పి డ్వాక్రా రుణాలు ఇస్తున్నాం. ఈ పేర్లన్నీ చెప్పి చేస్తున్నాం. కానీ వీటికి ఇష్టమైన దానితో పోల్చేటప్పుడు ఒక గ్రామం నుంచి, ఒక పట్టణంలో, ఒక ఫ్యాక్టరీ నుంచి ప్రభుత్వం గాంధీ రూపంలో, వ్యాపార రూపంలో ఎంత కోపడుతుంది అని లెక్కేస్తే ఇదే వాళ్ళు అనుకుంటామంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ 210 రూపాయలు గవర్నమెంట్ వసూలు చేస్తారు. ఏదైనా వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకుపోతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు సంపన్నుల మీద, నాగరిక గారు పదే పదే ప్రస్తావిస్తారు, సంపన్నుల మీద పన్నేయండి, అర్థం కాకుండా ప్రజల మీద పరోక్ష పనులు వేసే పద్ధతిని మీరు పాటిస్తున్నారు. ఈ పద్ధతి దుర్మార్గం. ఈ పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. అనేక సార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎదిగి మాట్లాడారు. ఇది దుర్మార్గమైన పద్ధతి. ప్రజల మీద కాదు పనులు, సంపన్నుల మీద పనులు. వాళ్ళకి వచ్చే ఆదాయంలో మీరు లాగండి కింద బాగానే లాగండి ఆయన పడిగాడు. అందువల్ల సామ్రాజ్యవాదులకి దేశ సంపదలు దోచిపెట్టడానికి, భూస్వాములకి అనుకూలమైన పరిపాలన చేయడానికి ఇన్నేళ్లుగా ఈ పరిపాలన సాగు చేస్తున్నాయని మనం ఎక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా ఉదాహరణ అనొచ్చు. మీలో కొంతమంది మరి అభివృద్ధి చెందలేదని మీరు అంటున్నారు. మన ఇళ్ళలో టీవీలు వచ్చినాయి కదా, మన ఇళ్ళలో కరెంట్ వచ్చింది కదా, ఇది ఒకప్పుడు మీద మన చేతుల్లో సెల్ వచ్చింది కదా, ఎక్కడున్నా వాళ్ళతో నేను మాట్లాడుకున్నాం కదా, ప్రపంచం అంతా తిరగేస్తున్నాం కదా, సెల్లో చేంజ్ చేస్తున్నామా, టీవీలు చేంజ్ చేసింది ఏంటి? జీవితం ఏమైనా నిలబడిందా? టీవీ ఏమన్నా జ్ఞానాన్ని ఇచ్చిందా? టీవీ ఏమన్నా వ్యవసాయాన్ని ఏమైనా నేర్పిందా? టీవీ ఇంకేదైనా వృత్తి నేర్పిందా? అంటే ఏమీ నేర్చుకోవడాన్ని మొత్తం అంతకుముందు మన అంతో నేర్చుకునే తత్వాన్ని ఆ టీవీ చంపేస్తున్నాం. టీవీ ఎదురుగా సీరియల్లన్నీ కూర్చొని చూస్తున్నారు. ఏమైపోతున్నాం? ఆడపిల్లలు మనం కూడా కొట్టుకుంటున్నాం, మనలో మనం అసూయపడుతున్నాం, మన మొగుడు మీద మనం పోతున్నాం, మన మొగుడు మన మీద వస్తున్నారు, చంపుకుంటున్నారు, వ్యాఖ్యలు పోస్తున్నారు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు ఇవన్నీ టీవీలో చూసి చేస్తున్నాం, సినిమాలో చూసి చేస్తున్నాం చెప్పి మనం చూస్తూ ఉండండి. అప్పుడు ఈ సాంస్కృతికంగా దిగజారుతున్నారు. మరి సెల్ ఫోన్ ఎందుకు? ఏం సెల్ ఫోన్ లేకపోతే ఏం కొడుతున్నావమ్మా? ఏం సెల్ ఫోన్? ఈ సెల్ ఫోన్ వచ్చినప్పుడు నేను అనుకున్నా, చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ ని విప్లవాన్ని నిర్వహించాను అని చెప్పండి, వచ్చేటప్పుడు ఎన్నాడు ఉంటుందా అనుకున్నాను. కానీ మనం తిండి తినకపోయినా, మనం గుడ్డ కొనుక్కోకపోయినా, మన బిడ్డను బెడ్లో చేస్తానికి ఫీజు కట్టలేకపోయినా సెల్ ఫోన్ మాత్రం వస్తున్నాం. అట్లా కొనిపించేటటువంటి పిచ్చిని మనలో రేపగలిగారు. కందిపప్పు రేటు పెరిగిందని మన బజార్లో వచ్చి ఆందోళన చేయరు. ఇదేమిటి అన్యాయం? ఆడపిల్లల మీద ఇంత అన్యాయాలు, ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మన బజార్లో కావు. మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు ఆపండి, పరిష్కారం చేస్తాం నేను మన బజార్లో రావు. రాకుండా చేయడం మాత్రమే
వీటన్నింటినీ మన దగ్గర మన ప్రజలకు తెచ్చారు. వాటి రేట్లు తగ్గించారు. గతంలో ఉన్న సెల్ ఫోన్ రేట్ల కంటే ఈరోజు సెల్ ఫోన్ల రేట్లు తగ్గినాయి, కాల్ రేట్లు తగ్గినాయి. దాంట్లో మనిషి చూసుకునే 3G 4G పురాణాలు అడిగి చెప్తారు. మనిషి చూసుకునే మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనంతట్లో పోరాడిపోతాం, దీనంతట్లో మాయపడిపోతాం. నిజంగా మనం అనుభవిస్తాం ఎంత, నిజంగా మనం తిరిగినంత ఎంత, నిజంగా మనం ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నది ఎంత. టెన్షన్లు పెరుగుతున్నాయి జీవితంలో, ఆలోచనలు ఆందోళన పెరుగుతున్నాయి జీవితంలో. మూడు పిల్లలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఏదో అనుమానం, ఏదో సాధించలేదనేది ఇది, ఏదో సమస్యలు. ఏ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు దీనికి అందరికీ అన్నప్పుడు వెనక్కి మనం చూసుకుంటే ఆర్థిక అంశాల్లో మన వనరులన్నీ నేను చూసిపెట్టడానికి కావాల్సిన మార్గాలన్నీ పనులన్నీ వెనకాల జరిగిపోతుంది. డబ్బులు పెంచడానికి, మన మీద పనులు పెంచడానికి. ఎందుకంటే ప్రపంచమంతా పెట్రోల్ రేట్లు తగ్గిస్తే మనకి పెట్రోల్ రేట్లు పెరుగుతుంది. ప్రపంచం అంతా తగ్గించారు. 20 రూపాయలు పెట్రోల్ ఇస్తున్నారు, మనకి 70 రూపాయలు పెట్రోల్, 50 రూపాయలు. ఇవల్ల ఇదంతా వ్యతిరేకంగా ఇది జరుగుతుంది అన్నప్పుడు ఈ పరిపాలనే కాదు. అందుకని నాగిరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ లో చెబుతూ పోయారు. గ్రామీణ ప్రజలపై దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నాయి, ఆర్థికంగా ఏ రకాల అనుకున్నారు ఎన్ని చెబుతూ ఆయన చూపించింది ఏంటంటే, మేము ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశ ముఖ్యులైనా చేయగలిగింది ఏంటి, చూస్తూ కూర్చోవడమా లేకపోతే ఈ పరిస్థితులు మాత్రాన్ని కోరుకోవడమా అన్న ప్రశ్న వేసుకొని మేము ఈ పరిస్థితి ఇట్లా సాగడానికి వీలేదు అని తీర్మానిస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎట్లాగైతే పోరాడామో, ఎట్లాగైతే ఆయుధాలు పుచ్చుకొని తిరగడం ప్రజలకు పిలిపించామో, ఈ రోజు ఉండేటి పార్టీలు కూడా అదే రకంగా తప్ప రకంగా కోల్చలేమనేంటి స్థిరమైనది దృఢమైనటువంటి అభిప్రాయానికి మేము రాక తప్పలేదు. అందుకనే మేము ప్రజలకు తిరగడం పిలిపించాం, తుపాకులు పుచ్చుకోవడానికి పిలిపించాం, ఇస్తూ ఉన్నాం. ప్రజల చేత తుపాకులు పట్టించి విప్లవ విజయవంతం చేసి తిరుగుతాం. ఆయన ముగించినదే వాక్యం ఏమిటంటే విప్లవ విజయం తథ్యం అనే మాటలు ముగించాడు. అంటే ఈ దేశంలో 4 ఏళ్ళు ఆపచ్చు, 10 ఏళ్ళు ఆపచ్చు, 15 ఏళ్ళు ఆపచ్చు, 20 ఏళ్ళు ఆపచ్చు, పాలకొంటారు జనాన్ని మోసం చేశారు. కానీ ప్రజల అసంతృప్తి, ప్రజల జీవితాల్లో నెలకొన్నటువంటి సంక్షోభం ఇది ఈ పాలక వర్గాన్ని దహించి వేయకమాందో. మేము నాయకత్వం వహిస్తామా, ఇంకో నాయకత్వం ఇస్తారా, ఇంకో నాయకత్వం ఇస్తారా అనేది వేరే విషయం. ఎందుకంటే మనం చూసాం, ప్రావిడెంట్ ఫండ్ ని కేంద్ర ప్రభుత్వం లాగేసుకొని మీరు రిటైర్ దాకా తీసుకోవడానికి వీలేదని చట్టం చేస్తే హౌస్లో ఆడవాళ్ళు ఏం చేశారు, వీధుల్లో వచ్చి పుస్తకాలు పెట్టిన కొడకాల మీకు ఎక్కడ తీసేస్తారా లేదా చట్టాలంటే దత్తాత్రేయ లేదు, మేము చట్టాన్ని మారుస్తాము. అందువల్ల కడుపు మండిన ప్రజలు తిరగబడి తప్పదు. దానికి నాయకత్వం వహించడానికి, దానికి సన్నద్ధం చేయడానికి, దానికి కావాల్సిన మంది మార్పులని, యంత్రాంగాన్ని, వ్యవహారాన్ని చేయడమే కమ్యూనిస్టు కర్తవ్యమని ఆయన నిర్దేశించాడు. ఆ నిర్దేశించిన దాంట్లోనే మేము కమ్యూనిస్టు ప్రోద్యమాన్ని, ప్రజాతంత్ర ఉద్యమాన్ని, ప్రజల్ని వర్గ ప్రాతిపదిక మీద, ఉత్తర ప్రాతిపదిక మీద, ఆయా సెక్షన్లకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన డిమాండ్ మీద ఆర్గనైజ్ చేయడం కర్తవ్యాన్ని పుచ్చుకొని ఈ రోజున మేము మా కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాట సత్యం. ఖచ్చితంగా విజయవంతం ఎదుర్కొంది. ఈ దేశంలో ఉన్న పాలకవర్గాల్ని ప్రజలు పూర్తి తీరుతారనే విశ్వాసాన్ని నేను మరొకసారి ఆయన ప్రకటిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ సభ సమయం కూడా అయిపోతుంది. మొత్తం నాగిరెడ్డి ఆశయాలు, ఇప్పుడున్న దేశకాల ఆర్థిక పరిస్థితులు మొత్తం ఈరోజు మనం ఒక అవగాహన చేసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి మనం పోయే తర్వాత ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనకు ముఖ్యమైంది. మనం ఈరోజు పాల్గొన్న చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ
ఆశ చూపిస్తున్నారు. ప్రపంచం నుంచి అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని ఒక్కొక్క బోధపడుతున్నారు. రెండో పక్క ఉద్యోగాలు చూపిస్తామంటున్నారు. ఇంకో పక్క అదిగో రోడ్డు, ఇదిగో రైల్ లైన్, ఇదిగో ఎయిర్పోర్టు, ఇదిగో పోర్టు అని ఇంకో పక్క ఊరిస్తున్నారు. ఇవి కాకుండా మన ఆంధ్రదేశంలో అయితే రాజధాని సింగపూర్ నుంచి పడుతుందా, జపాన్ నుంచి పడుతుందా, ఆకాశాత్మకంగా పడతారు. ప్రపంచంలోకి ఎక్కడ ఉండదంట అటువంటి అక్కడ పడబోతున్నారంట. ఈ విధంగా మనల్ని నిరంతరం అనేక ఊహా ప్రపంచాల్లో తీసుకోబోతున్నారు. కానీ ఇవి నిజంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ మన నిజ బతుకుల్లో ఏదైనా మార్పు తీసుకొని వస్తున్నాయా అంటే వాస్తవంలో పోతే ఏది కనిపించలేదు. అవి కనిపించకుండా మనకు ఇస్తున్న అనేక రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇస్తున్న అనేక పథకాలు కానీ చాప కింద నీరుగా తీసేస్తున్నారు. ఈరోజు ఎలిమెంటరీ అనేక మందులు ఈరోజు మూసేస్తున్నారు. ఎలిమెంటరీ మూసేస్తే అనేక వేల కోట్లు ఈరోజు పోతాయి. అనేక వేల కోట్లు పోతే ఇక్కడ అనేక మంది ఉద్యోగులకు ఈరోజు ఖర్చు పేరు కూడా ఉద్యోగాలు. మనలో అనేక మంది మన బిడ్డలు టీటీఐ చేశారు, బీఈడీ చేశారు, కానీ అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అన్ని మూసేస్తున్నారు. కానీ మనకేమి తెలియట్లేదు. రెండో పక్క ఎస్సీలకి ఎస్టీలకి ఉన్న ఆస్తులన్నీ ఈరోజు మూసేశారు. ఒక్క రోజులో 200 ఆస్తులని రాష్ట్రంలో మూసేశారు. మనకేం పట్టడం లేదు. బస్సులో పోతుంటే చేస్తామంట నెల కింద ₹1 మళ్ళీ ₹2 ఈ రోజు పోతే ₹3 చేస్తారు. ఎందుకు? ఎవరు కోసం చేస్తారు? అది కాకుండా సర్వీస్ ట్యాక్స్ ఇందాక మన వాళ్ళు చెప్పారు. మనం కొనే ప్రతి దాంట్లో సెల్ ఫోన్ ఉపయోగిస్తా ఉన్నాం. ఇంతకుముందు 5% ఉండింది, మన 12%, ఈరోజు 14% సర్వీస్ ట్యాక్స్, హోటల్ సర్వీస్ ట్యాక్స్, బస్ సర్వీస్ ట్యాక్స్, లేకపోతే ఇంకో సున్నా సర్వీస్ ట్యాక్స్. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా అనేక విధాలుగా ఈరోజు మనం లాక్కుంటున్నాం. ఇందాక చెప్పారు కిషోర్ గారు, ప్రపంచంలో డీజిల్ పెట్రోల్ రోజు తగ్గిపోతున్నాయి, కానీ ఇక్కడ పెరుగుతున్నారు. వాస్తవంగా మనం చూసినప్పుడు లెక్కేస్తే ఈ 2 సంవత్సరాల్లో ₹1 అక్షరంగా ఒక లీటర్ అవుతుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ₹20 దాదాపు ఈరోజు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ పక్కాలేమో మనల్ని ఒక రంగు ప్రపంచం చూపిస్తూ పెద్ద పెద్ద బాధల్ని తీసుకొని చేస్తూ, సెలవులు తీసుకొని చేస్తూ రకరకాల ఇవి ప్రచారం చేస్తున్నారు. రెండో పక్క అనేక భారాలు తిరుగుతున్నాయి. చెప్పారు ఇందాక కిషోర్ గారు, మన మొత్తం ఇక్కడున్న విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, తిండి కానీ మొత్తం ఎంత దిగజారిపోతుంది, ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఇంకే తెలుసు నేను చెప్పేదాన్ని. కానీ ఇవి అన్నింటినీ మనం తిప్పికొట్టాలంటే నాగరెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ విప్లవ పాటలో మనం ప్రయాణించాలి. దానికోసం మనం ఇక్కడున్న ఏదైతే కార్మికుల, కర్షకుల ఆయుధమైన నాగరికాన్ని, నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నూతన తరాలకు అందించాలి, మన విద్యార్థులకి దాన్ని అందించాలి, అటువంటి ప్రోత్సహించాలి. ఆ విధంగా భారతదేశంలో మనం ఒక విప్లవ విజయం చేసేదానికి మనంత కృషి చేస్తూ మన ముందు తరాన్ని దాని వైపు ప్రయాణింప చేసుకుంటూ వాటిని తయారు చేసుకుంటూ మనం ముందుకు పోవాలని, అటువంటి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, దాన్ని సహాయం చేసినప్పుడు, దాన్ని సింపదైజ్గా ఉన్నప్పుడే మనం పోయినప్పుడే మనం నాగిరెడ్డి గారి ఆశయానికి మన ఆశయాన్ని నిర్వహించడం వల్ల నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు చిన్నవాడు కావాడు. మీరు ఆయన గురించి పుస్తకాలు వచ్చినప్పుడు ప్రజాసేవలో నాగిరెడ్డి కాకడ భారతదేశంలో బుక్ మీరు చదవండి. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత త్యాగం చేశాడో ప్రజల కోసం అనేది మనం అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్లో కూడా అటువంటి ఆదర్శంగా వాళ్ళని చూపెడుతూ మనం వైపు ప్రయాణం చేయాలని ఈ మీటింగ్ కి ఇచ్చేసిన మీ అందరికీ మరి విప్లవాలందరూ తెలుపుతూ మనకు ఇప్పుడు విరాళంగా దాదాపు ₹200 విరాళం వచ్చింది. కాబట్టి మీరు ఈ విధంగానే అన్ని విధాలుగా ఈ సహకారాలు అందించాలని, విప్లవాన్ని ముందు తీసుకోవాలని కోరుతూ నేను ఎందుకు